ఈ నెల 13న మంచిర్యాల జిల్లా గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయం అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శంకుస్థాపన చేయనున్నారు. భక్తుల రద్దీని అనుగుణంగా ఘాట్ రోడ్, స్నానఘట్టాలు, వసతి గృహాలు, క్యూ లైన్లు వంటి సౌకర్యాలను విస్తరించనున్నారు. కొండపై వెలిసిన ఈ ఆలయాన్ని యాత్రికులు సులువుగా చేరుకునేందుకు రోడ్డు రవాణా, దేవాలయ ప్రాంత అభివృద్ధి, సుందరీకరణ పనులను దశల వారీగా చేపట్టనున్నారు. ఆలయాన్ని విశిష్ట పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధి పనులు పుష్కరాల నిధులలో భాగంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం రావడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏదైతే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి ప్రతిపాదన మేరకు రాష్ట్ర ప్రభుత్వం గూడెంగుట్ట అభివృద్ధి కోసం 58 కోట్ల రూపాయలను నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా గోదావరి పుష్కరాలలో భాగంగా గూడెం పుష్కర ఘాటుకు మరియు ద్వారకా అదేవిధంగా మంచిర్యాల కానీ లక్షపేట పట్టణాలలో కూడా పుష్కర నిధులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా దండపల్లి మండలం గూడెంగుట్ట కాడ 12 కోట్ల రూపాయల పుష్కర నిధులు పుష్కర ఘాట్స్ కోసం మంజూరు చేయడం జరిగింది. వీటితో పాటు మన దండపల్లి మండలానికి గత ఎన్నికలలో ప్రేమ్ సాగర్ రావు గారు ఇచ్చిన హామీ మేరకు దండపల్లి మండల రైతాంగానికి శుభవార్త ఇలా తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే ఈ దండపల్లి మండలంలో ఉన్నటువంటి ప్రతి గుంటకు నీళ్ళు ఇచ్చే జిమ్మదారు నాదని చెప్పేసి ప్రేమ్ సాగర్ రావు గారు గత ఎన్నికల హామీలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సుమారు